శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, నేనెందుకు ఎన్ని విన్నా జ్ఞానమును పొందలేకపోతున్నాను? జ్ఞానము అంటే ఆయన ఉద్దేశం ఆ అనంత ఆత్మశక్తి అనుభవాన్ని పొందలేకపోతున్నాను. ఆ వైపు ఎక్కువగా ఎందుకు ప్రయాణించలేకపోతున్నాను అంటే అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఆచరణలో నేను ఆ వైపు వెళ్ళటం లేదు. నాకే తెలుస్తుంది నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇలా వారికి సంబంధించినటువంటి ఇంకా అనేక విషయాలు రాశారు. మన వరకు అయితే ప్రశ్నగా దీన్ని మనం తీసుకొని దేని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అసలు నేనెందుకు ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను అన్నప్పుడు అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆధ్యాత్మికత అంటే మీకు చాలాసార్లు చెప్పాను, ఇది ఒక చదువు లాంటిది. ఇదేమి అద్భుతం కాదు, మహిమ కాదు, మాయ కాదు, ఇక్కడ ఏమీ ఉండవు. మనమే భౌతికము అంటే కనపడే మన స్థూల శరీరము, కనపడుతున్నటువంటి మొత్తం ప్రపంచము. అంటే మీరు సృష్టి, ప్రకృతి, విశ్వము అని దేన్ని గుర్తిస్తూ పంచేంద్రియముల ద్వారా గ్రహిస్తూ ఉన్నవి అని నమ్ముతున్నామో అదంతా భౌతికం. కనపడుతుంది, వినపడుతుంది, అంతా భౌతికం. ఆధ్యాత్మికం అంటే ఏంటంటే బయట వదిలేయండి. కనపడని దానికి ఆధారంగా ఉన్న శక్తి అన్నప్పుడు బయట మీకేం కనపడదు, అర్థం చేసుకోలేం. మనకొచ్చినప్పుడు ఆధ్యాత్మికము అంటే ఏంటంటే కనపడుతున్న నా శరీరానికి ఆధారంగా నా లోపల ప్రాణశక్తి ఉంది, నాకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? నేను కళ్ళు మూసుకున్నా, నాకు ఈ శరీరం ఉంది, స్థూల శరీరం. నా శరీరం అయితే నాకే తెలుస్తుంది. నా శరీరాన్ని నేను ముట్టుకోగలను, నా చేతులతో కళ్ళతో చూసుకోగలను. జస్ట్ నా మొహం నాకు కనపడుతుంది తప్ప నా శరీరం అంతా నాకు కనపడుతుంది. నా శరీర స్పర్శ కూడా నేను తెలుసుకోగలను. నా చేతితో నేను ముట్టుకున్నప్పుడు నా శరీర స్పర్శ నాకు తెలుస్తుంది. నా కాళ్ళు నేను గిల్లుకున్నాను అనుకో, నాకే తెలుస్తుంది. అలా నేను నా ఇంద్రియముల ద్వారా అనుభవించే ఇంద్రియాలు, ఈ శరీరం అన్నీ నాకు కనపడుతున్నాయి. అది భౌతికం, మాంస పదార్థము. దీన్ని వాడకుండా అలా కూర్చొని నేను కళ్ళు మూసుకు కూర్చుంటే ఇప్పుడు నా లోపల నేను ఉన్నాను అనిపిస్తున్నది. ఆ ఉన్నాను అన్న భావన ఎలా ఉన్నది ఒకసారి చూడండి. చాలా సింపుల్ అంతే. అది పదార్థంగా అనిపించట్లా, పదార్థం లోపల, శరీరం లోపల ఉన్నాను అనిపిస్తుంది. అలాగే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, మనసు, భావాలు. ఉన్నాను అన్నప్పుడు నేను ఉన్నాను. సరే, నేనంటే ఈ శరీరం అని మనం భావించుకుంటున్నాం, కానీ లోపల అనిపిస్తుంది నేనున్నానని. ఆ నేనున్నాను అన్నది శరీరానికి కల్పేసుకున్నాం. ఆ ఉన్నాను అన్న స్థితి ఎలా ఉందో, అది ఎక్కడ అనిపిస్తుందో తెలియదు, అది ఏ రూపంలో ఉందో ఎలా ఉందో తెలియదు. అలాగే మనసులో మనకు అనేక భావాలు, అనేక ఆలోచనలు పుడుతున్నాయి. అవి ఎలా ఉన్నాయో తెలియదు, ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఎలా ఉన్నాయో తెలియదు, కానీ ఉన్నవి అని తెలుసు. దానికి మనం ఏం చెప్పుకున్నాం? కనపడని ఈ భావ పరంపర, కనపడని ఈ మనసుకు పూర్వీకులైన పెద్దలు సూక్ష్మ శరీరము అని పేరు పెట్టారు. సూక్ష్మ అంటే కనపడనిది. అది ఎలా తయారైంది మనసు అన్నప్పుడు మనం చెప్పుకున్నాం, మనం ఈ స్థూల శరీరంతో అంటే ఈ మాంస శరీరంతో, ఇంద్రియాలతో ప్రపంచంలో మనం దీని అవసరాలు తీర్చడం కోసం ప్రపంచం నుంచి అనుభవించినటువంటి విషయాలన్నింటినీ, గ్రహించినటువంటి విషయాలన్నింటినీ ప్రాణశక్తిలో ప్రింట్ చేసుకుంది. ఆ ఏర్పాటు మొత్తం ఈ శరీరంలో ఉంది, లోపల ఉంది. అది బయట కాదు. బయట కనపడే శరీరం బయటకు మనకు తెలుస్తున్న మాంస శరీరం అంతే. అలా ప్రాణశక్తిలో ప్రింట్ అయినటువంటి విషయాలు భావాలుగా ఉన్నాయి. ఆ భావాలు మనకు తిరిగి మళ్ళీ ఆలోచనలుగా, భావాలుగా వస్తున్నాయి. అలా ఎందుకు వస్తున్నాయి అంటే ఆ ప్రాసెస్ మొత్తం మనం బ్రతకడానికి వీలుగా ఏర్పాటు చేయబడింది. ఎందుకని మనం గుర్తుండాలి, కంటిన్యూటీ ఉండాలి. నాకు గుర్తుండాలి, నా వాళ్ళు గుర్తుండాలి, నేను చేసే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు గుర్తుండాలి. రాత్రి నిద్రపోయినప్పుడు ఎక్కడికి ఆగానో మొత్తం జీవితం, మళ్ళీ ఉదయం అక్కడి నుంచి మొదలవ్వాలి అనేటువంటి కంటిన్యూటీ గుర్తుండాలి. కాబట్టి నేను గ్రహించినవన్నీ నా జీవితం చివరి వరకు నడవడానికి గుర్తుండాలి. గుర్తుంటేనే నేను జీవితాన్ని కంటిన్యూటీ నడపగలను. గుర్తు లేదనుకోండి, నిద్రపోయినప్పుడల్లా మర్చిపోతున్నాను అనుకోండి, మెలకువ నుంచి మళ్ళీ కొత్తగా జీవించాలనుకోండి, నాకు కంటిన్యూటీ ఉండదు. కాబట్టి ఈ జీవితం కంటిన్యూటీ నడవడం కోసం గుర్తుండటం అనే ఒక ప్రాసెస్ని
ప్రాణశక్తి ఆ గ్రహించిన విషయాలను తనలో ప్రింట్ చేసుకొని గుర్తుండేలా ఏర్పాటు చేసుకున్నది. అది సృష్టి వ్యవస్థ. ఇదే మరుజన్మలకు వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది, కానీ శరీరం మారుతుంది. అక్కడ ఈ శరీరంలో మాత్రమే గుర్తుంటాయి, మరు శరీరానికి వెళ్ళేటప్పుడు గుర్తు ఉండదు. అందుకని మనకు మరు జన్మలు గుర్తుండవు, మరు రోజులు గుర్తుంటాయి ఈ శరీరం ఉన్నంత వరకు. అలా మరు జన్మలు గుర్తుండకపోవడం అనేది సృష్టి చేసిన ఏర్పాటు. మళ్ళీ అక్కడ అలా మరు జన్మలు గుర్తుండకుండా సృష్టి ఎందుకు ఏర్పాటు చేసింది అనేది కూడా కొంచెం మనం పరిశీలించి చూసుకుంటే, మరు జన్మలు గుర్తున్నాయి అనుకోండి, శరీరం ఇప్పుడు పాత జన్మ శరీరం నశించిపోయింది, కొత్త ఇంకో జన్మ తీసుకొని ఇంకో శరీరంలోకి వచ్చాం. ఈ తల్లిదండ్రులు వేరు, ఈ శరీరం వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ భూభాగం వేరు, ఎదుగుతూ వస్తే ఇక్కడ అందరూ స్నేహితులు వేరు, భార్యా పిల్లలు వేరు, అన్ని వేరు వేరు వేరుగా ఉంటాయి. ఇప్పుడు పాతవి గుర్తున్నాయి అనుకోండి, ఆ తల్లిదండ్రులు, ఆ భార్యా పిల్లలు, ఆ జీవితం, నేను చచ్చిపోవటం, ఇదంతా గుర్తుండి అక్కడ నేను 90 ఏళ్ళు 95 ఏళ్ళు బతికి ఆ స్నేహితులు, ఆస్తిపస్తులు అవన్నీ గుర్తున్నాయి అనుకోండి. ఇప్పుడు 2 జీవితాలు ఉన్నది ఒకటే శరీరం, కానీ కంటిన్యూటీగా గుర్తుంటున్నాయి. ఇలా ఎన్ని జన్మలు ఎత్తితే అన్ని జన్మలు అనుకోండి, గందరగోళం అయిపోము. ఇప్పుడు పాత వాళ్ళు గుర్తుంటే అసలు పాత పిల్లలని ఎత్తుక్కుంటూ వెళ్తాం, కానీ ఇప్పుడు తల్లిదండ్రులని మనం ప్రేమించగలుగుతామా? అందుకని ఆ అస్తవ్యస్తత అనేది సృష్టిలో ఉండకుండా ఉండడానికి సృష్టి చేసిన అద్భుతమైన ఏర్పాటు. శరీర మార్పు జరిగితే, అంటే శరీరం కొత్త శరీరం ధరిస్తే గుర్తుండదు. ఈ శరీరంలో ఉన్నంత వరకు అన్ని గుర్తుంటాయి. ఎందుకు గుర్తుంటాయంటే ఈ జీవితం, ఈ శరీరం పూర్తయ్యే వరకు ఉండే జీవితం కంటిన్యూటీ కోసం. సింపుల్ అంతే. ఆధ్యాత్మిక చదువు అన్నందుకే నేను ఇది చదువుకుంటే అర్థమవుతుంది. అయితే ఇది ఎందుకు గుర్తుండేలా పెట్టింది అనేది అర్థమైంది, కంటిన్యూటీ కోసం. మరుజన్మ ఎందుకు గుర్తుండేలా పెట్టలేదు అనేది కూడా అర్థమైంది. గుర్తుంటే అసలు ఆ జీవితమే సాగదు, అంత గజిబిజి అయిపోద్ది. కాబట్టి ఎప్పుడూ కూడా సృష్టి చేసిన ఏర్పాట్లో, అంటే మన జీవితంలో జరిగేవన్నీ కూడా మన కన్వీనియన్స్ కోసమే జరుగుతున్నాయి. సృష్టి ఎప్పుడూ కూడా కన్వీనియంట్గా ఉంది, జీవులన్నింటికీ కన్వీనియంట్గా ఉంది. మన పోల్చుకుంటే అర్థమైపోద్ది. ఇప్పుడు ఇందులో ఆధ్యాత్మికత అంటే ఏంటి? మన లోపలి విషయాలు. అవి కనపడవు కానీ ఉన్నాయి. నేను ఉన్నాను, నా భావాలు ఉన్నాయి, నా ఆలోచనలు ఉన్నాయి, నా మనసు ఉంది, నా కోరికలు ఉన్నాయి, నా వాళ్ళందరూ నాకు గుర్తున్నారు, నేను నాకు గుర్తున్నాను, నా వాళ్ళు గుర్తున్నారు, నేను చూసిన ప్రదేశాలు గుర్తున్నాయి, నా సంపదలు ఏమేమి ఉన్నాయో గుర్తున్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? లోపల ఉన్నాయి. ఆ గుర్తు ఉన్నది అన్నది లేకపోతే శరీరం ఏ పని చేయలేదు. ఒక ఆలోచన పుట్టకపోతే, గుర్తు ఉండకపోతే, అసలు నేను పొద్దున్నే లేచి నేను నాకు గుర్తులేను అనుకోండి, నేను ఎవరైనా ప్రశ్న ఇసుకున్నాను అనుకోండి, జీవితం ఆగిపోయింది. ఇంకా పిచ్చోడు అంటారు, లేదా పిచ్చిది అంటారు. కాబట్టి ఎప్పుడూ జీవితం సౌకర్యవంతంగా ఉంది, ముందది మర్చిపోబాకండి. సృష్టి మనకి జీవితాన్ని సౌకర్యవంతంగా ఇచ్చింది. ఎంత అద్భుతమైన సౌకర్యవంతంగా ఇచ్చిందో చూడండి. మనమేమో డబ్బులు లేవు, మొగుడు మాట వింటలేదు, పెళ్ళం మాట వింటలేదు, మనుషులందరూ నా మాట వింటలేదు, నేనేదో పొందేయలేదు, నేనేదో చేసేయలేదు, ఎలా అనుకుంటున్నాం? అసలు నువ్వేమి అనుకోకు. ఎక్కడుంటే అక్కడ ఫ్రీగా హ్యాపీగా, ఎలా ఉంటే అలా హ్యాపీగా సంతోషంగా ఉండి అంతే. పోనే వచ్చే రాని అంతా మన మంచికే. ఎందుకని? సృష్టి సౌకర్యంగా ఉంది. నడవటానికి కాళ్ళు ఇచ్చింది, కాళ్ళు నడిచేటప్పుడు పడిపోకుండా బిగింపుకి వేళ్ళు ఇచ్చింది, పాదాలకు షేప్ ఇచ్చింది, చేతులకి వేళ్ళు ఇచ్చింది. ఆ వేళ్ళన్నీ మళ్ళీ ఈక్వల్గా పెడితే పని చేసుకోలేం కాబట్టి పని చేయడానికి అనువుగా వేళ్ళని విభిన్నతగా పెట్టింది. చేతులు, కాళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ సౌకర్యవంతం కదా. ఇవి లేకపోతే ఎలా బతుకుతాం? ఎంత సౌకర్యవంతమైన శరీరం ఇచ్చి లోపల మళ్ళీ అంతకంటే సౌకర్యవంతంగా మనం బతకడానికి ప్రాణవాయువు ఆటోమేటిక్గా అదే పీల్చుకునేలా ఇచ్చి, మళ్ళీ అంతకంటే సౌకర్యవంతంగా లోపలన్నీ గుర్తుండేలా పెట్టి, నా కంటిన్యూటీ నాకు పెట్టి, నేను జీవించటానికి ఇన్ని సదుపాయాలు చేసి, అన్ని సదుపాయాలలో మళ్ళీ బయట కూడా నాకు అవసరమైన అన్నింటినీ సమకూర్చి పెట్టి, మొత్తంగా జీవించడానికి ఇన్ని సదుపాయాలు, ఇన్ని సౌకర్యాలు నా లోపల నా బయట పెట్టి సృష్టి ఏర్పాటు చేస్తే, నేను దానిని నమ్మి సౌకర్యవంతంగా వెళ్ళిపోవాలి. అది నమ్మటం అంటే ఏంటి? ఉన్నవాటి ఆధారంగా, లేని దాన్ని నమ్మటం కాదు. నీకు నువ్వు పరిశీలించుకో, నీ శరీరాన్ని పరిశీలించుకో, నీ జీర్ణ వ్యవస్థను పరిశీలించుకో. నువ్వు తిన్న ఆహారం ఎంత చక్కగా జీర్ణం అయిపోయి శక్తిగా మారిపోయి చక్కగా శరీరానికి అందేసి మళ్ళీ తినడానికి అవసరమైనవి అన్ని బయట ఎన్నో ఉన్నాయి. లక్షల కోట్లు బయట ఉన్నాయి మనకు అవసరమైనవి. వీటన్నింటినీ లోపల మళ్ళీ మనలో ఉన్న లక్షల కోట్ల కణాలు, అవయవాలు అన్నింటినీ శక్తిగా మార్చుకుంటున్నాయి. ఈ ప్రాసెస్ ఏది మన నిర్ధారణలో మనంతట మనం చేయటం లేదు, దానంతటా జరుగుతుంది. మనం నిద్రపోతున్నా మనం బ్రతికిస్తుంది మన శరీరమే.
అంత ఆటోమేటిక్ మిషన్లా తయారు చేసి ఎంత సౌకర్యాలతో మనకు శరీరాన్ని ఇచ్చిన సృష్టి మనని బాధ పెట్టాలని ఎందుకు అనుకుంటుంది? అసలు మనని ఇబ్బంది పెట్టాలని ఎందుకు అనుకుంటుంది? ముందు ఆ పాయింట్ గ్రహించండి. నాకు బాధ లేదు, నేను సుఖంగా ఉన్నాను, నేను హాయిగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను అని గ్రహించండి. అలా గ్రహించాలి ఏంటంటే నన్ను నేను అనేక వాటికి పెనవేసేసుకున్నాను, ఫిక్స్ చేసుకున్నాను. డబ్బుకి, గౌరవాలకి, కీర్తి ప్రతిష్టలకి, సుఖాలకి, అనుకూలతలకి, అందరూ నాకే అనుకూలంగా ఉండాలని ఇలా ఒక సెల్ఫిష్నెస్కి నన్ను నేను బంధించుకున్నాను. నేను అంటే ఈ శరీరం అనుకొని బంధించేసుకున్నాను తప్ప సృష్టి ఏర్పాటు చేసిన నేను, ఆ నేనులో లోపలి కూర్పులు, ఆ నేనుకు అవసరమైన అన్ని బయట కూర్పులు, అంటే ప్రపంచంలో ఎన్ని కూర్పుల మధ్య నన్ను అలా తయారు చేసి సృష్టి ఎలా ఉంచిందో చూస్తే అసలు నేను దేనికి భయపడక్కర్లా, బాధపడక్కర్లా, దుఃఖపడక్కర్లా, ఆరాటపడక్కర్లా. హాయిగా నాకున్న ప్రయత్నాన్ని అలా చేసుకుంటూ సృష్టిని అంగీకరిస్తూ సాగిపోవచ్చు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి. కళ్ళు అడిగితే ఎవలా, చెవులు అడిగితే ఎవలా, ముక్కు అడిగితే ఎవలా, నాలుగు అడిగితే ఎవలా, చర్మం అడిగితే ఎవలా, మెదడు అడిగితే ఎవలా, ఆలోచన శక్తి అడిగితే ఎవలా, మొత్తం మన శరీర అవయవాలన్నీ మనం అడిగినవి కాదు. సంతోషంగా ఉండటానికి చేయబడినటువంటి ఒక అద్భుత ఏర్పాటు. ఈ శరీరానికి అవసరమైనవన్నీ మళ్ళీ బయట ఉంచటం అనేది మనం ఇక్కడ ఉండటానికి, నిండు నూరేళ్లు మనం హాయిగా ఉండటానికి అవసరమైన ఏర్పాటు. ఇప్పుడు అసలు ఎవరు మనకు అన్యాయం చేశారు? ఎవ్వరూ చేయలే. నీకు నువ్వే అన్యాయం చేసుకుంటున్నావు. ఏంటి నీకు నువ్వు చేసుకుంటున్న అన్యాయం అంటే నిన్ను నువ్వు సృష్టితో అనుసంధానం చేసుకోవట్లా. సృష్టి ఆటోమేటిక్ మిషన్గా తయారు చేసింది. నేను సృష్టిలో ఒక భాగాన్ని, సృష్టిచే నడపబడుతున్నాను, సృష్టిలో అంతర్లీనమై ఉన్నాను. బయట లోపల మొత్తం సృష్టి యొక్క ప్రమేయంతో, సృష్టి యొక్క విధానంతో, సృష్టి యొక్క పద్ధతితో మొత్తం సాగుతుంది. నా జీవితం సృష్టి జీవితంలో, సృష్టిలో భాగం కలిసి సాగుతున్నది అని నువ్వు సృష్టిలో కలిసిపోవట్లే. పెద్ద ప్రాబ్లం అది. ఆధ్యాత్మిక చదువు అంటే ఏంటంటే మనం సృష్టిలో కలిసిపోయి ఉన్నాం, సృష్టితో కలిసిపోయి ఉన్నాం, సృష్టి నుంచి విడిపోయలేం. అలానే మీకు చెబుతున్నానని నాకేం వచ్చేయలేదు, నాకు రాలేదు కాబట్టే ఎక్కడ మనం బంధించుకున్నామో మీకు చెబుతున్నా. నేను అని ఒక సపరేట్ ఎంటిటీని సృష్టి నుంచి విడదీసుకున్నాం. నేను ఈ శరీరము, నాకు ఇంద్రియాలు, నాకు ఇంద్రియ కోరికలు, నేను నా అహంకారము, మిగిలిన వాళ్ళు అంతా భిన్న భిన్నం, వేరు వేరు. చెట్టు, పుట్ట, చేమ, మనుషులు, గొట్ట అన్నీ నాకంటే వేరు. వాటితో నాకు ఏ సంబంధం లేదు. అసలు మొత్తంగా సృష్టి అనే ఆలోచనే నాలో లేదు, ప్రకృతి అనే ఆలోచనే నాలో లేదు. యథాలాపంగా అన్నిటితో బతికేస్తున్నా. సూర్యుడితో బతికేస్తున్నా, గాలితో బతికేస్తున్నా, నీటితో బతికేస్తున్నా, భూమితో బతికేస్తున్నా, ఆహార పదార్థాలతో బతికేస్తున్నా, పంచభూతాలు వాడుకు బతికేస్తున్నా, చుట్టూ ఉన్న మనుషులను వాడుకు బతికేస్తున్నా, చుట్టూ ఉన్న జంతువులను వాడుకు బతికేస్తున్నా, చుట్టూ ఉన్న చెట్టు, పుట్ట, చేమను వాడుకు బతికేస్తున్నా. ఆటోమేటిక్గా అన్నింటినీ వాడుకుంటున్నా. వాటి స్పృహ లేదు, వాటి ఎరుక లేదు, వాటి గురించి పట్టించుకొని నన్ను నేను విడదీసుకుంటాను. ఎన్ని అనుభవిస్తున్నా నాకు నేను సపరేట్ ఎంటిటీ ఇచ్చుకుంటున్నా. ఇక్కడ ప్రమాదం జరుగుతుంది. ఇదే ప్రమాదం, అంతేం లేదు. మనని మనం సపరేట్గా భావించుకుంటున్నాం, సృష్టితో కలుపుకోవట్లా. అసలు మన శరీర నిర్మాణం, మన శరీరంలో ఈ మాంసం ఎదుగుదల, పెరుగుదల, లేదా మనం అసలు పుట్టడం, మన జననం, మన తల్లిదండ్రులు కలవటం, ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది? సృష్టి నుంచి గ్రహించిన ఆహార పదార్థాలు జీవుల్లోకి వెళ్ళి ఆ జీవుల్లో అవి రక్తంగా, మాంసంగా, ఎముకలుగా, మజ్జగా, స్పెర్మ్గా, వీర్యముగా మారితే ఆ వీర్యంగా మారినటువంటి స్పెర్మ్ తల్లిదండ్రులు కలిసినప్పుడు మాతృగర్భంలోకి వెళ్తే మాతృగర్భంలో ఉన్నటువంటి శక్తిని తీసుకొని మళ్ళీ గర్భంలోకి ఆ శక్తి ఎలా వచ్చింది అంటే మాతృమూర్తి తీసుకున్నటువంటి ఆహార పదార్థాల ద్వారా, నా మాతృమూర్తి తినేటువంటి ఆహార పదార్థాల ద్వారా ఆవిడ గ్రహించిన శక్తిని మళ్ళీ నేను శక్తిగా గ్రహించి ఆ శక్తితో నేను అణువు రూపంలో, కణం రూపంలో స్పెర్మగా మాతృగర్భంలోకి తండ్రి నుంచి వెళ్ళిన నేను తల్లి శక్తిని మళ్ళీ గ్రహించి ఆ శక్తి ద్వారా నేను పిండంగా 9 నెలలు అక్కడ రూపుదిద్దుకొని ఆ రూపు మానవ రూపం తయారై మాతృగర్భంలోంచి బయటికి తోయబడి అక్కడి నుంచి నిరంతరం భౌతికమైనటువంటి ఆహార పదార్థాలు స్వీకరిస్తూ తద్వారా శక్తిని శరీరానికి సమకూర్చుకుంటూ శరీరాన్ని పెంచుకుంటూ జీవిస్తూ జీవితం నాది, శరీరం నాది అనుకుంటున్నాను. నేను ఈ శరీరాన్ని, జీవితం నాది అనుకుంటున్నా. నాకే సంబంధం లేదు ఆహార పదార్థాలతో, సృష్టితో, భూమితో, పంచభూతాలతో అనుకుంటున్నా. కాదు, మొత్తం సంబంధం దానితోనే ఉంది.
ఎందుకంటే పంచభూతాలు లేకపోతే అసలు ఏమీ లేవు. గాలి లేకపోతే బతకలేను, నీరు లేకపోతే బతకలేను, సూర్యుడు లేకపోతే బతకలేను, భూమి లేకపోతే బతకలేను. ఏది ఆకాశం లేకపోతే అసలు ఏమి ఉండటానికి అవకాశం లేదు. నేను తిరగడానికి లేదు, ఉండడానికి లేదు. ఆకాశం అంటేనే ప్రదేశం. అలాగే నేను తీసుకునే ఆహార పదార్థాలన్నీ పంచభూతాల మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఇట్స్ ఎ ప్రాసెస్. ఇది ఒక పెద్ద అనంతమైన ప్రాసెస్ సృష్టిలో జరుగుతుంది. దాన్ని నువ్వు అనంతంగా కూడా అర్థం చేసుకోవద్దు. నువ్వు అంత విశాలంగా ఏం వెళ్ళిపోక్కర్లా. నీ వరకు నువ్వు ఆలోచించుకో చాలు. సృష్టి లేకపోతే నేను అన్నప్పుడు నేను సృష్టిలో కలిసి ఉన్న భాగాన్ని. అది ఆధ్యాత్మిక చదువు చెప్పేది ఏంటంటే సృష్టిలో కలిసి ఉన్నావు, నువ్వు విడిపోయలేవు, కలిసే ఉన్నావు. నువ్వు ముందు ఆ విషయాన్ని రూఢీపరుచుకో. ఎందుకంటే ప్రతిరోజు సృష్టితో కలిసే ఉన్నావు, కలిసే బతుకుతున్నావు, సృష్టికి విడిగా లేవు. నువ్వు ఈ ఆకాశంలోనే ఉన్నావు, ఈ భూమి మీదే ఉన్నావు, ఈ వాయువులోనే ఉన్నావు, ఈ సూర్యరశ్మిలోనే ఉన్నావు, ఈ నీటితోనే బతుకుతున్నావు. నువ్వు తీసుకునే ఆహార పదార్థాలు మొత్తం వీటితో ఏర్పడినవే, వీటి నుంచి వచ్చినవే. అవన్నీ ఇక్కడే ఉన్నాయి, నీకోసమే ఉన్నాయి. అవన్నీ నీ లోపలికి వెళ్ళి శక్తిగా మారి నిన్ను దినదినాభివృద్ధిగా మాతృగర్భంలోంచి వచ్చిన కాడి నుంచి పెంచుతూ తీసుకువచ్చి మళ్ళీ నీ ఇంద్రియాలు పెరిగి, గ్రహణ శక్తులు పెరిగి, స్త్రీ పురుష ఆకర్షణలు పెరిగి, మళ్ళీ నువ్వు వివాహం చేసుకొని మళ్ళీ నువ్వు పిల్లలను కానీ అలా మానవ జాతి ముందుకెళ్తుంది. మొత్తం సృష్టి మీద ఉన్న జాతులన్నీ అలాగే వెళ్తే వేటి విధానం వాటుకుంది. ఇప్పుడు సృష్టిలో ఒక భాగం కాకెలా నేను? ఇది జ్ఞానం. నేను సృష్టిలో ఒక భాగాన్నే అనే జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతామో, మన విడతీసుకోకుండా ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు అసలు మనకి సగం జ్ఞానం అర్థమైపోయినట్టే, సగం మోక్షం వచ్చినట్టు. ముందు అందుకని నేను సృష్టిలో భాగాన్ని అనే భావాన్ని బలంగా నమ్మండి. మనం విడదీసేసుకుంటున్నాం. నేను ఈ శరీరాన్ని మాత్రమే అని ఎంత విడదీసుకుంటున్నామంటే అసలు మన ఇంట్లో మన కుటుంబ సభ్యులతో, మన భార్యతో, మన భర్తతో, మన పిల్లలతో మనకే పడినప్పుడు సృష్టితో మనమేం ఆలోచిస్తాం? ఇంకా అసలు సృష్టిని ఎలా ఆలోచిస్తాం? ఓ మొక్కలు, ఓ సూర్యరశ్మి, ఓ గాలి, ఒక భూమి, ఆహార పదార్థాలు, ఇవన్నీ నాకు సంబంధించినవి, నేను వీటితో కలిసి ఉన్నాను ఎలా అనుకుంటాం? నిరంతరం కాపురం చేసే భార్యాభర్తలు కొట్టుకుంటారు. వీళ్ళే కన్నటువంటి పిల్లలకి వీళ్ళకి పడదు, తల్లిదండ్రులకి పిల్లలకి పడదు, పిల్లలు ఘర్షణ పడతా ఉంటారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఘర్షణ పడతా ఉంటారు. ఒకే ఇంట్లో అక్కడే కూర్చొని నీ వాళ్ళే వాళ్ళు, అది నీ పిల్లలు నీ నుంచి వచ్చిన వాళ్ళే. నా పిల్లలకు కారణమే తల్లిదండ్రులు, నేను ఉండడానికి కారణం తల్లిదండ్రులు. తల్లిదండ్రులు పిల్లల్ని కన్నారు, వాళ్ళకే పడదు, వాళ్ళు వేరు అనుకుంటారు. అంత వేరు భావన. ఈ వేరు భావనని పోగొట్టుకోవటమే జ్ఞానము. వేరు భావన ఇది. ఒక మహావృక్షానికి లక్షల కోట్ల ఆకులు, పళ్ళు, పువ్వులు, కాయలు, కొమ్మలు, రెమ్మలు ఎలా ఉన్నాయో అంతా కలిపితే ఎలా వృక్షమో, అలాగే సృష్టి అంతా ఒకటే. నీకు అర్థం కాలేదంతే. పోనీ నిన్ను నువ్వు పరిశీలించుకో, బయట సృష్టిని పరిశీలించుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది. అన్నప్పుడు ఇలా అర్థం చేసుకొని ముందు నీలో రూఢీపరుచుకో. రూఢీపరుచుకుంటే ఏమైంది? అప్పుడు సృష్టి అంతా ఒకటే, అందులో కలిసి ఉన్నానన్న భావన వచ్చినప్పుడు నువ్వేదో గొప్పగా ఇప్పుడు ఏదో చేసేస్తావు, ఏదో జ్ఞానం వచ్చిందని కాదు, అంగీకార మనసు వస్తుంది. సృష్టిలో జరిగే చర్యలన్నీ నాకు అనుకూలంగానే కదా ఉన్నాయి. సూర్యుడు నా అనుకూలత కదా, గాలి నా అనుకూలత కదా, భూమి నా అనుకూలత కదా, ఆహార పదార్థాలు నా అనుకూలత కదా, నీరు నాకు అనుకూలత కదా, నేను బతకడానికి సౌకర్యం కదా, ఇంద్రియాలు, శరీరము ఇవన్నీ నాకు అనుకూలత కదా, నేను నిద్రపోయినా కూడా నన్ను బతికిస్తున్న సృష్టే కదా, నా చుట్టూ ఏర్పరచబడినటువంటి అన్నీ నాకు అనుకూలతే కదా, అలాగే స్త్రీ పురుష శారీరక సుఖాలు నాకు అనుకూలత కోసమే కదా, కళ్ళు నేను చూసుకొని బతకడానికి కోసమే కదా, చెవులు నేను విని బతకడం కోసమే కదా, అన్నీ నా సౌకర్యవంతంగా నేను నుండి నూరేళ్ళు ఇక్కడ ఉండటానికే కదా, కుటుంబ వ్యవస్థ కానీ నా ద్వారా పిల్లలు పుట్టడం కానీ, ఆ పిల్లలు మళ్ళీ నా కుటుంబం, నా తల్లిదండ్రులు, నా వాళ్ళు అని నేను అనుకోకపోతే అసలు 100 సంవత్సరాలు ఎలా బతుకుతాను? ఇక్కడ ఈ బంధాలు, ఈ ప్రేమలు, ఈ అనురాగాలు, ఈ ఆప్యాయతలు లేకపోతే, నాకు ఇలా అనిపించకపోతే, ఈ సుఖాలు అనిపించకపోతే అసలు ఇక్కడ ఉండాలని నాకు ఎందుకు అనిపిస్తుంది? ఎన్ని అనుకూలతలు సృష్టించినప్పుడు నిన్ను నువ్వు వేరు చేసుకొని, ఎవరితోనో పోల్చుకొని, ఎవరినో చూసి వాళ్ళ నేను లేను, వీళ్ళ నేను లేనని మొత్తంగా నిన్ను నువ్వు సపరేట్ చేసేసుకొని సృష్టి నుంచి, ఎక్కడ భావనలో నాకు డబ్బు మాత్రమే కావాలి, సుఖాలు మాత్రమే కావాలి, భోగాలు మాత్రమే కావాలి, భార్యతో పోట్లాడతా, భర్తతో పోట్లాడతా, పిల్లలతో పోట్లాడతా, ఎవరితోనే పోట్లాడతా, అందరూ నాకు వేరు 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 అనుకొని మొత్తం అందరూ వేరు భావనలో జీవిస్తుంటే దాన్ని అజ్ఞానం అని ఏమంటారు? నేను ఆధ్యాత్మికత వింటున్నా, జ్ఞానం తెలుస్తున్నా, ఎన్ని వింటున్నా, నేను ఎందుకు అది ఆచరించలేకపోతున్నాను అంటే నువ్వు వేరు భావన పోగొట్టుకోవట్లా, విని ఊరుకుంటున్నావు.
వేరు భావన పోయే వరకు మననం చేసుకో, కూర్చో, సాధన చేసుకో, ధ్యానం చేసుకో. నేను సృష్టితో ఏకం, సృష్టి నన్ను బతికిస్తున్నది, నా శరీరం అంతా సృష్టి, నా శరీరం మొత్తం ఆహార పదార్థాలమయం, కొంచెం మట్టి, కొంచెం గాలి, కొంచెం సూర్యుడు, కొంచెం నీరు అన్నీ కలిపితే నా శరీరం అవుతుంది. మళ్ళీ నా నుంచే వచ్చే పిల్లలు కూడా సృష్టే. సృష్టిలో ఉన్న పంచభూతాల కలయికలు, ఆహార పదార్థాల కలయికలే నా నుంచి పిల్లలుగా జీవులుగా వస్తున్నాయి. కాబట్టి మానవులందరూ పంచభూతాలే, చెట్లన్నీ పంచభూతాలే, జీవులన్నీ పంచభూతాలే. ఇక్కడ భిన్నమైంది ఏమీ లేదు. ఈ పంచభూతాలకు ఆధారం ఏంటి అన్నప్పుడు ఆధ్యాత్మికత నా లోపలికి వెళ్ళింది. ముందు నేను సృష్టిలో ఒక భాగాన్ని నన్ను రూఢీపరుచుకుంటే జ్ఞానం నీకు ఆటోమేటిక్గా కొంత నీళ్ళు స్థిరపడుతుంది. భేదభావం, విభేదభావం, విభిన్న భావం, నిరంతరం ఈ శరీరం నేను, ఆ శరీరాలు వేరు వేరు అనే భావన వ్యావహారికంలో సత్యంగానే కనపడుతుంది. నిజమే, అది అన్ని వేరువేరుగానే ఉన్నాయి. కానీ జ్ఞానంలో, ఆలోచనలో నీకు అర్థమవుతుంది కదా. అలా జ్ఞానంలో, ఆలోచనలో అర్థమైన దాన్ని నీలో దృఢపరుచుకోవటానికే ధ్యానం. అలా కూర్చొని నేను సృష్టికి సంబంధించిన మనిషిని, తపస్సు చేయి, ఆ భావం బలపడే వరకు తపస్సు చేయి, ధ్యానం చేయి. నేను సృష్టితో కలిసిపోయి ఉన్నాను, గాలి పీల్చకుండా ఎప్పుడు ఉంటాను, నీరు తాకకుండా ఎప్పుడు ఉంటాను, ఆహారం తినకుండా ఎప్పుడు ఉంటాను, అసలు ఈ శరీరం ఇలాగే కదా పెరుగుతుంది. కాబట్టి అన్నీ ఒకదానికొకటి లింక్లోనే ఉన్నాయి. విడిగా కనపడుతున్నాయి, భౌతికంగా విడిగా అనిపిస్తున్నాయి, కానీ అన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి లింకులో ఉన్నాయి. కాబట్టి భేదభావన పోగొట్టుకోవాలి. అప్పుడు మాత్రమే నేను విన్నదానికి తగ్గట్టుగా జీవించగలను అనేది వస్తుంది. ఎప్పుడైతే ఈ భేదభావన తగ్గుతుందో, నేను కూడా సృష్టిలో ఒక భాగాన్ని అనిపిస్తుందో, మిగిలినవన్నీ సృష్టితో కలిసే ఉన్నాయని నీకు తెలుస్తుందిగా. ఒకే చెట్టుకున్నటువంటి కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు ఇవన్నీ ఒకదానితో ఒకటి గొడవ ఎందుకు పడతాయి? చెట్టు మేమంతా కలిపితే చెట్టు అనుకున్నప్పుడు వీలైతే ఒకదానికి కూడా సాయం చేసుకుంటాయి. అందుకని ఎప్పుడైతే నీకు ఆ భావన వచ్చిందో విభేద భావన పోద్ది. విభేద భావన పోదు కనుకనే ఇప్పుడు నాకు పోలేదు కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. కానీ దాన్ని తగ్గించుకొని సాధన చేసుకోవాలి. విభేద భావన వచ్చింది, కోపం వచ్చింది, క్రోధం వచ్చింది, లోభం వచ్చింది, మోహం వచ్చింది, మదం వచ్చింది, మత్సరం వచ్చింది, ఏవో రకరకాల భావాలు నాలో పుడుతున్నాయి. నేనేం చేయాలి? నిదానంగా వాటిని తగ్గించుకోవాలి. లేదు సృష్టి అంతా ఒకటే, నేను ఇలా ఉండకూడదు. నాకు సృష్టి అన్ని సమకూర్చింది, కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు, సృష్టి మొత్తం నిరంతరం నేను బతకడానికి అనుకూలంగా ఉంది. సృష్టి నాకు ఏ వ్యతిరేకతలు చేయట్లేదు. కాబట్టి నేను ఎందుకు నన్ను నేను వేరనుకొని వాళ్ళకేదో ఎక్కువ ఉంది, వీళ్ళకేదో తక్కువ ఉంది, నాకేదో లోటు ఉందని నేను ఎందుకు లోపాలు ఎత్తుక్కుంటున్నాను? అసలు సృష్టి శరీరంలోనే నాకు అన్ని అనుకూలతలు ఇచ్చింది, ఈ శరీరం బతకడానికి అన్ని అనుకూలతలు ఇచ్చింది. కాబట్టి నన్ను నేను తక్కువగా చూసుకోకూడదు, నన్ను నేను సృష్టికి భిన్నంగా భావించుకోకూడదు. నేను సృష్టిలో కలిసి ఉన్నటువంటి వ్యక్తిని, నేనే కాదు మొత్తం సృష్టి అంతా కలిసే ఉన్నది అనే భావం అర్థమయ్యే వరకు వెంటనే ఉండు. అర్థమైనా కూడా వింటే అర్థమవుతుంది. నేను 35 ఏళ్ళ నుంచి వింటున్నాను, చదువుకుంటున్నాను, చెప్పిన మహాత్ములు చెప్పిన నేను వింటున్నాను అనుకుంటున్నాను. కానీ ఆ భావాన్ని కూర్చొని మననం చేసుకొని లోపల స్థిరపరుచుకో, భిన్నత్వాన్ని పోగొట్టుకో, ఏకత్వాన్ని నీలో పెంచుకో. ఏంటి ఏకత్వం? భౌతికంలోనే సృష్టి అంతా ఏకమే. నేను అసలు బతుకుతున్నదే సృష్టిలో ఉన్న పదార్థాలతో. నేను కూడా సృష్టినే, చెట్టుకున్న ఆకుల వలె. అలా భావించుకుంటూ అది ధ్యానం కాసేపు, భౌతిక జీవితం పాడు చేసుకోకుండా, నీ ధన సంపదలు పాడు చేసుకోకుండా, కుటుంబ జీవితం పాడు చేసుకోకుండా కొంచెం సర్దుకుంటూ, ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా, నీకు విభేద భావంలో కోపతాపాలు వచ్చినా, లోభాలు, మోహాలు, కామక్రోధ మదమోహ మత్సరాలు ఏమొచ్చినా వాటిని సరి చేసుకుంటూ, చెడు భావాలు ఏమొచ్చినా వాటిని సరి చేసుకుంటూ, నేను వీటిని తగ్గించుకోవాలి అనుకుంటూ, నాలో ఈ భావాలు ఉన్నాయని గుర్తించి నిన్ను నువ్వు సరి చేసుకుంటూ, ఆ సరి చేసుకునే ప్రయత్నంలో నిన్ను నువ్వు లోపల గమనించుకుంటూ ఉండు, వింటూ ఉండు, గమనించుకుంటూ ఉండు. హఠాత్తుగా అన్ని మారిపోవు, కొద్ది కొద్దిగా మార్పులు వస్తాయి. నేను ఎంత విన్నా జ్ఞానాన్ని ఎందుకు ఆచరించలేకపోతున్నానంటే, నేను భిన్నత్వాన్ని, నేను సపరేటు, అవి సపరేటు, నేను అనేటువంటి నాలో ఉన్నటువంటి సెల్ఫిష్నెస్, స్వార్థం ఏదుందో, నేనన్న అహంకారం ఏదుందో, అన్నీ నాకంటే భిన్నంగా ఉన్నాయన్న భావం ఏదుందో ఆ భావాన్ని పోగొట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడైతే నేను వేరు అనుకుంటున్నానో, నేను ఇంద్రియాలు భౌతికంగా ఆలోచించి నా ఇంద్రియ సుఖాలు, నా ఇల్లు, నేను, నా సంపదలు నా వరకే ఆలోచించుకుంటున్నా తప్ప, కొంచెం లోతుగా లోపలికి వెళ్ళి అసలు ఈ శరీరం మనుగడ కోసం సృష్టి బోల్డ్ ఏర్పాటు చేసి ఇచ్చింది. 100 సంవత్సరాల శరీరం బతకడానికి
మన సృష్టి ఆటోమేటిక్గా వాళ్ళు శరీరంలోనే కూర్చిపెట్టేసింది. బయట శరీరం నిలబడడానికి అవసరమైన లక్షలాది ఎన్నో వస్తువులు పదార్థాలు అక్కడ రెడీ చేసి పెట్టింది. అందువలన అసలు నేను మనిషిగా ఇక్కడ బతకగలుగుతున్నాను అనే జ్ఞానాన్ని నువ్వు మననం చేసుకుంటూ స్థిరపరుచుకున్నప్పుడు నీకు విభేద భావన అంత అధికంగా అనిపించదు, అంత అధికంగా కలగదు. అది తెలుసుకోవాలి మనం ముందు. లేకపోతే ఏంటంటే ఇంక మనకి ఎప్పటికీ కూడా ఆ విభేద భావనే ఉండిపోతుంది ఎన్ని విన్నా. అందుకని ఆ భేదత్వంతో భార్యాభర్త ఘర్షణ పడతాం, పిల్లలతో ఘర్షణ పడతాం, అందరితో ఘర్షణ పడతాం. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, నేను నా వాళ్ళందరితో ఏ విషయంలో ఘర్షణ వచ్చినా నాకు నేను అలా చెప్పుకుంటున్నా. మనుషులు అన్నాక విడివిడి అభిప్రాయాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. సృష్టి ధర్మం, సృష్టి విడివిడిగా చేసింది, వేరువేరుగా చేసింది, వేరువేరు అనిపిస్తుంది తప్ప సృష్టి ఏకమే. ఆకులన్నీ వేరువేరుగా కనబడతాయి, కొమ్మలన్నీ వేరువేరుగా కనబడతాయి, పువ్వులన్నీ వేరువేరుగా కనబడతాయి, కాయలన్నీ వేరువేరుగా కనబడతాయి, కానీ మొత్తం ఒకే చెట్టులో ఉన్నటువంటి ఆ చెట్టే. అది కొంచెం భావించుకుంటూ నన్ను నేను విడదీసేసుకోకుండా ఉంటే అసలు అంత విరోధ భావం అనిపించదు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు, వీలైతే చేసి పెడదాం అనిపిస్తుంది. ఎవరి అభిప్రాయం వాళ్ళు మాట్లాడుతున్నారు, తప్పే ఉంది. మనుషులు మాట్లాడే మనుషుల అభిప్రాయాలేగా. వంకాయ తిందామంటే బెండకాయ తిందామన్నారు అనుకోండి, మనిషి తింటాడుగా బెండకాయని. వంకాయ తిందామంటే విషం తిందామని వాళ్ళు ఏమంటలేదుగా. ఏదైనా అభిప్రాయ భేదాలన్నీ మానవ సమూహంలో, మానవ సమాజంలో మానవులు ఆచరించదగినాటిలోనే, మానవులు అనుభవించదగినాటిలోనే కొంచెం అటు ఇటుగా అభిప్రాయ భేదాలు ఉంటాయి అంతే. అటు ఘర్షణలు ఎందుకు? ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. ఈ భావన ఎప్పుడు వస్తుంది? ఈ ఘర్షణలు ఎందుకనే భావన ఎప్పుడు వస్తుంది? జ్ఞానయుక్తంగా ఎప్పుడు జీవించగలుగుతాను అంటే, నేను మొత్తం సృష్టి అనే వృక్షములో, మహావృక్షంతో పోషిస్తున్నా ఊరికనే, సృష్టి అనే మహావృక్షంలో నేను కలిసే ఉన్నాను. నాకు ఊరికనే ఆకులు అవన్నీ వేరువేరుగా భావన అనిపిస్తుంది, కొమ్మలు రెమ్మలు పువ్వులు కాయలు అన్ని వేరువేరు అనిపిస్తున్నది తప్ప మహావృక్షంగా చూసినప్పుడు చెట్టు ఏకమే, అంతా ఏకమే, అవన్నీ చెట్టులోనివే, అవన్నీ చెట్టుకు సంబంధించినవే. చెట్టు వేరు, కాయలు వేరు, పువ్వులు వేరు కాదు. అలాగే సృష్టి వేరు, నేను వేరు, వృక్షాలు వేరు, జంతువులు వేరు, మనుషులు అందరూ వేరు వేరు కాదు. అందరికీ అన్నింటికీ అన్ని రకముల సౌకర్యములు సృష్టి తయారు చేసి ఇచ్చి తనలోనే ఉంచుకుంది వాటిని. అంటే ఇప్పుడు మనం ఎవరు ఒక చెట్టులో కాయలు పువ్వులు కొమ్మలు రెమ్మలు ఆకులు ఎలా ఉన్నాయో, ఈ సృష్టిలో జంతువులు మానవులు ఇక్కడ ఉన్నటువంటి వృక్షములు జడజీవ పదార్థములన్నీ కూడా ఏక సృష్టిలో చెట్టులో అంశముల వలె అనిపిస్తున్నవి, విభిన్నముగా ఉన్నవి, కానీ ఏక సృష్టిలో ఏకంగానే ఉన్నాయి. ఆ విభిన్నతను పోగొట్టుకోవడమే ఆధ్యాత్మికత, అంతకు మించి ఏం లేదు. ఇది సత్యం. ఇందులో మళ్ళీ సత్యం కానిదే ఉంది. మనం బతుకుతుందంతా సృష్టిలో వాటితోనేగా. అసలు శరీరం దానంతటి అదే తయారైందిగా. శరీరం దానంతటి అదే ఎదుగుతుంది, దానంతటి అదే పెరుగుతుంది, దానంతటి అదే తరుగుతుందిగా. శరీరాన్ని మనం ఎక్కడైనా నిర్ధారించాలని చేయగలం. హాయిగా నిద్రపోతున్నాం కూడా, అయినా శరీరం దానిపైన చేసుకొని మనం బతికించే ఉంచిందిగా. అనేక వ్యవస్థలు శరీరం ఆటోమేటిక్ మిషన్లో పనిచేసుకుంటుంది. ఓన్లీ డబ్బు కోసం, అభిప్రాయాల కోసం, పంచేంద్రియ అనుభవాల కోసం, తినటం కోసం, తాకటం కోసం మనం గొడవలు పడి నేనని విభేద భావం పెట్టుకుంటున్నాం తప్ప, ఆ నేను సృష్టిలోనే కలిసి ఉన్నటువంటి ఒక మనిషిని అనే భావాన్ని ఎప్పుడైతే పెట్టుకోగలుగుతామో, గ్రహించగలుగుతామో, అది మీరు గ్రహించినా విన్నా ఎమ్మటే స్థిరపడదు. 35 ఏళ్ల నుంచి వింటున్నాను, నేను అనుకుంటున్నాను, కానీ స్థిరపడలేదు. మళ్ళీ చెబుతున్నా. దాన్ని అలా నిదానంగా కొద్ది కొద్దిగా స్థిరపరుచుకుంటూ మనుషులతో వచ్చేటువంటి విభేదాలు, బయట పరిస్థితుల ద్వారా వచ్చేటువంటి ఏ విభేదాలనైనా, మనలో పుట్టించే చెడు భావాలని, విభేద భావాలని కొద్ది కొద్దిగా సర్దుకుంటూ జాగ్రత్తగా ఈ భావాన్ని స్థిరపరుచుకునే ప్రయత్నం చేయాలి. నేను సృష్టితో కలిసే ఉన్నాను, సృష్టికి భిన్నం కాదు, నేను బ్రతుకుతుందే సృష్టితో, నేను పీల్చే గాలి, ఈ సూర్యరశ్మి, భూమి, పంచభూతాలు, తినే పదార్థాలు, చుట్టూ ఉన్న మనుషులు అందరితో కలయికతోనే ఇది సాగుతుంది, లేకపోతే ఇది సాగదు. అసలు నా శరీర నిర్మాణమే సృష్టించింది, నేను అనుకుంటున్న ఈ శరీరమే సృష్టిది, అప్పుడు నేను కూడా సృష్టిలో భాగమే అనేటువంటి దాన్ని దృఢపరుచుకో. ముందు విను, శారీరకంగా విను, విన్నాక మననం చేసుకో. మననం చేసుకున్న భావాన్ని స్థిరపరుచుకోవడానికి ధ్యానం చేయి, తపస్సు చేయి. అది నీ వీలుని బట్టి, పావుగంటో అరగంటో నీ ఇష్టం, నీకు రోజులు ఎంత కుదిరితే అంత. అలా నీ భౌతిక జీవితాన్ని పాడు చేసుకోవాలి. ఇలా సాగుతూ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే విభేద భావం తగ్గుతూ ఉంటుందో ఆటోమేటిక్గా నీలో ఘర్షణలు తగ్గుతూ ఉంటాయి, నీలో కోరికలు తగ్గుతూ ఉంటాయి, నీలో
అనేక రకమైనటువంటి విభిన్న నెగిటివ్ ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. ఇది మీరు ట్రై చేయాలి. ట్రై చేయకుండా ఎలా కుదురుతుంది? నేను సృష్టిలో భాగమే, అవునా కదా? మీరే నిర్ణయించుకోండి. మీరు సృష్టిలో భాగమే అయినప్పుడు విభిన్నతను ఎందుకు ప్రోత్సహించుకుంటున్నారు? విభిన్నతను ప్రోత్సహించుకోకుండా ఉండడం నేర్చుకోండి. దానికోసం ధ్యానం చేయండి, దానికోసం తపస్సు చేయండి. అలానే భౌతిక జీవితం పాడు చేసుకోకుండా చేయండి. భౌతికంలో శరీరపరంగా విభిన్నతతోనే జీవించాలి. కానీ జీవించేటప్పుడు మొత్తం సృష్టి అంతా ఏక సృష్టే, విభిన్నత లేదు. కాబట్టి ఎదుటివాడిని నేను మోసం చేయను, అన్యాయం చేయను, కుట్ర చేయను, కుతంత్రం చేయను. నాకు ఇవ్వబడిన దాంట్లో నాకున్న వనరులు వసతుల్లో హాయిగా బతుకుతాను, సంతోషంగా బతుకుతాను. నా చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచుతాను. ఎందుకంటే నేను సృష్టిలో భాగమే, సృష్టికి భిన్నంగా లేను. ముందు దీన్ని స్థిరపరుచుకుంటే తర్వాత ఇంకా ముందుకెళ్ళి జ్ఞానాన్ని, అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎందుకు పొందలేకపోతున్నామని చెప్పుకుందాం. ముందు అసలు దీన్ని స్థిరపరుచుకోండి. దీని తర్వాత శీర్షికలో అది చెబుతాను. ముందు నేను సృష్టిలో భాగమే, అవునా కాదా నిర్ణయించుకోండి. మీ శరీరాన్ని పరిశీలించుకోండి, మీ మనసును పరిశీలించుకోండి, మీ ఆలోచనలు పరిశీలించుకోండి, మీరు బతికే విధానం పరిశీలించుకోండి. ఆ బతకడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు కానీ, లేదా స్త్రీ పురుష సంబంధాలు కానీ, ఇంద్రియాలు కానీ, ఈ కూర్పు, మన జీవిత కూర్పు అంతా కూడా సృష్టిలో ఉందా, సృష్టిలోదా, సృష్టితో కలిసి ఉందా లేదా చూసుకోండి. వేరు అనిపిస్తున్నది తప్ప సృష్టితో కలిసే ఉన్నది అనే నిర్ణయాన్ని మీలో మీరు బలపరుచుకోండి. నేను సృష్టినే, నేను సృష్టితో కలిసే ఉన్నాను అని ముందు అనుకోండి. అదేం మీరు ఆత్మజ్ఞానంగా కలిసిపోయినట్టుగా, లయించిపోయినట్టుగా కాదు, శరీరంతోనే అనుకోండి. ఓ చెట్టుకున్న కాయల, ఓ చెట్టుకున్న పువ్వుల, ఓ చెట్టుకున్న కొమ్మల, ఓ చెట్టుకున్న ఆకుల. అయితే మొత్తం అందరూ ఒకటే అనుకోండి. అప్పుడు ఎవరితో ఘర్షణ పడతారు? అందరూ మనలాంటి వాళ్ళు, అందరికీ సృష్టి కూర్పేగా. నువ్వు వేరు నేను వేరు లాక్కోవటం ఏంటి? హాయిగా స్త్రీ పురుషులు ఇద్దరు ఆకర్షణతో కలిసి చక్కగా బతికి సంతోషంగా సుఖపడండి అని కదా సృష్టి పెట్టింది. ఎందుకు భార్యాభర్తలు గొడవ పడతాం? ఆ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే అసలు గొడవ పడాల్సిన అవసరత లేదుగా. ఎదుటోళ్ళ అవసరాలు మీరు ఎంత తీర్చగలరో అంత తీర్చండి, మీరు ఎంత ప్రయత్నించగలరో అంత ప్రయత్నించండి. చక్కగా ఎదుటోళ్ళకి ఎంత మేలు చేయగలరో అంత మేలు చేయండి. మనం కన్న బిడ్డలే కదా, మన ద్వారా వచ్చిన వాళ్ళకి సృష్టి ఏర్పడే కదా, అలా మన కన్న తల్లిదండ్రులే కదా, అలా మన చుట్టూ ఉన్న మానవులందరూ మనలాంటి వాళ్ళే కదా, అందరూ నాలాంటి మానవులే అయినప్పుడు అదే సృష్టి అనే చెట్టు నుంచి అన్ని కొమ్మలకి, అన్ని రెమ్మలకి, అన్ని పువ్వులకి, అన్ని కాయలకి, అన్నింటికి, అన్ని ఆకులకి అదే శక్తి, ఒకే శక్తి వెళ్తున్నప్పుడు, మొత్తం ఒకటే అయినప్పుడు, అదే అన్నిటినీ బతికిస్తున్నప్పుడు నేను దాన్ని లాక్కుందాం దీన్ని లాక్కుందాం అని ప్రయత్నిస్తే ఎలా కుదురుతుంది అసలు సృష్టిలో? అందుకే కుదరట్లే. ఎవరికి లాక్కున్నాను అనుకుంటున్నారు, కుదరట్లా. ఆ కుదరంతనమే కర్మ సిద్ధాంతము. దానివల్లనే మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు, అనేక రకాలైనటువంటి సృష్టి కూర్పులో ఉన్నటువంటి కష్ట నష్టములు. అదే కర్మ సిద్ధాంతం అని మహాత్ములు చెప్పారు. నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు. నువ్వు ఎవరినో మోసం చేయడం అంటే నీకు నువ్వు హాని చేసుకోవటం, నువ్వు ఎవరితోనో పోట్లాడటం అంటే నీకు నువ్వు హాని చేసుకోవటం, నువ్వు నీ భార్యతో గొడవ పడతామో, భర్తతో గొడవ పడతామో, పిల్లలతో గొడవ పడతామో, తల్లిదండ్రులతో గొడవ పడతామో, మొత్తం నీకు నువ్వే హాని చేసుకోవటం. ఎందుకంటే నీ మనసే పాడు చేసుకుంటున్నావు, నీ బుద్ధే పాడు చేసుకుంటున్నావు, నీకు సంబంధించిన సమస్తాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. అందుకని ఈ విషయాన్ని ముందు గ్రహించండి. నాకు హాని చేసుకుంటుంది నేనే. ఎందుకని? విభేద భావన చేత, విరోధ భావన చేత. నేను ఇంకోళ్ళకి హాని చేయలేను, ఎందుకంటే నేను సృష్టి నియంత్రణలో, సృష్టిలో కలిసిపోయి ఉన్నాను, సృష్టికి భిన్నంగా లేను. ఒక ఆకు ఇంకో ఆకు హాని చేయలేదు, చెట్టుకు ప్రమేయం లేకుండా. అసలు ఈ రెండు ఆకుల్ని, ఉన్న ఆకులన్నింటినీ మొత్తం చెట్టుని బతికించుతుంది, చెట్టులో ఉన్న అన్నింటినీ బతికిస్తుంది. చెట్టు నుంచి, వేళ్ల నుంచి అందుతున్న శక్తి అది అక్కడి నుంచి, పంచభూతాల నుంచి గ్రహించింది. అలా సృష్టి శక్తిలో కలిసిపోయి ఉన్నటువంటి ఇంకొక మనిషికి నేను ఎలా హాని చేయగలను? అలా సృష్టి శక్తిలో ఉన్నటువంటి ఇంకొకళ్ళు ఎవరికైనా నేను ఎలా హాని చేయగలను? సృష్టికి సంబంధించిన ధర్మంగా మంచిగా బతకటం అనేటువంటి తప్ప, సృష్టి విధానంలో, సృష్టి ధర్మంలో, సృష్టి శక్తులు సాగిపోవటం తప్ప సృష్టికి సంబంధించిన ఇంకా దేనినైనా నేను ఎలా నష్టపరచగలను, ఎలా లాక్కోగలను? ఎందుకని? మొత్తం అందరికీ పోషక శక్తి సృష్టే. సూర్యుడు మొత్తం అందరికీ పోషక శక్తి, వాయువు మొత్తం అందరికీ పోషక శక్తి, భూమి మొత్తం అందరికీ పోషక శక్తి, మొత్తం ఇక్కడ ఆహార పదార్థాలు అన్నిటికీ పోషక శక్తి, పంచభూతాలు మొత్తం అన్ని ఇక్కడ అన్నిటికీ పోషక శక్తి. పోషక శక్తి మొత్తం సృష్టిదే అయినప్పుడు నేను ఇంకోటి డబ్బు లాక్కొని, ఇంకోటి సుఖాన్ని లాక్కొని, ఇంకోటికి అడ్డం వెళ్ళిపోయి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలతో, ఈర్ష్య, స్వార్థ, ద్వేషాలతో ఎవరికైనా హాని చేయగలను, చేస్తున్నాను, చేశాను అనుకోవటం భ్రమ తప్ప, కల్పన తప్ప ఏమన్నా ఉందా? అది మనకు మనమే చేసుకుంటున్నాం.
మనం ఒకవేళ ఎవరిదైనా నేను డబ్బు కొట్టేశానని మీరు అనుకోవచ్చు, లేదా పరాయుడి భార్యతో సుఖపడ్డాను, పరాయి పురుషుడితో సుఖపడిపోయాను, ఆడి పెళ్ళానికి తెలియకుండా వీడితో గడిపాను, ఈ మొగుడికి తెలియకుండా వాళ్ళతో గడిపాను, వాళ్ళ వస్తువులు లాక్కున్నాను, దొంగతనాలు చేశాను, ఎత్తుకుపోయాను, మోసం చేశాను అని అనుకోవచ్చు. ఎందుకని పరిమిత భావంలో నేను అనుకుంటున్నావు కాబట్టి, వస్తువులనే చూస్తున్నావు కాబట్టి, ధనాన్నే చూస్తున్నావు కాబట్టి, సుఖభోగాలనే చూస్తున్నావు కాబట్టి నీకు అనిపించవచ్చు. కానీ నువ్వు చేసిందంతా నిన్నే నష్టపరుచుకున్నావు. ఎందుకని పోషక శక్తి సృష్టి అయినప్పుడు, అన్నీ అందించేది సృష్టి అయినప్పుడు, నువ్వు వీడి దగ్గర 100 రూపాయలు లాక్కుంటే సృష్టి వాడికి 200 ఇచ్చింది. ఎక్కడి నుంచి ఇచ్చింది? నీకు రావాల్సిన ఖాతాలోంచి తీసిచ్చింది. నీకు రావాల్సింది నీకు తెలియదుగా. నువ్వెవరిని మోసం చేసావో నువ్వు ఇంకెక్కడ 100 ఏళ్ళు జీవిస్తావు కదా. నీకు రావాల్సిన అకౌంట్లోంచి తీసిచ్చింది. అలాగే నువ్వు ఎవరి సుఖాన్నో లాక్కున్నావు, ఎవరి భార్యనో అనుభవించాను, ఎవరి భర్తనో అనుభవించాను, వాళ్ళ సుఖాలు లాగేసుకున్నా, వాళ్ళ వస్తువులు లాగేసుకున్నానంటే ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకి తిరిగి ఇంకో రూపంలో ఆ సుఖం వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి వెళ్తుంది? నీ ఖాతాలోంచి వెళ్తుంది. అదే కర్మ సిద్ధాంతం. నీ ఖాతాలోంచి వెళ్తుంది. ఎందుకని? పోషక శక్తి సృష్టే. అంటే ఇప్పుడు చెట్టు వేరుల నుంచి శక్తి వెళ్ళిపోతుంది మొత్తం అన్నిటికీ, కాయలకి, పువ్వులకి, అన్నిటికీ. ఒక ఆకు పక్క ఆకుకి వెళ్తున్నటువంటి శక్తిని లాగి పీల్చేసుకుంటుంది తన వైపు, ఆ పక్క ఆకుకి వెళ్ళనివ్వకుండా. ఆ విషయం చెట్టుకు తెలీదా? చెట్టేగా అన్ని ఆకులను పోషించి శక్తిని పంపుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? అసలు ఈ ఆకుకి వెళ్ళాల్సిన శక్తిని చెట్టు ఆపేస్తుంది. నువ్వు దాని నుంచి ఎప్పుడు లాక్కుంటా ఉండు. ఎందుకని? లాక్కునే బుద్ధి వచ్చేసిందిగా ఆక నువ్వుకు. అందుకని నువ్వు ఎప్పుడు నీ పక్క ఆకుకి వెళ్ళేటువంటి శక్తిని లాక్కొని నువ్వు బతికాయి. నీకు రావాల్సిన శక్తిని నేను అసలు పంపను. అటువైపు పక్కాకు నుంచి నీకు రావాల్సిన శక్తిని గుండ్రంగా చెప్పి నువ్వు లాక్కుంటున్న ఆకు పంపుతా. నువ్వు లాక్కుంటున్న ఆకునైతే నేను బతికిస్తా. ఎందుకంటే నీకు శక్తిని పంపేది నేనేగా. నువ్వు ఎలాగో అటు నుంచి లాక్కుంటున్నావు కాబట్టి నీకు రావాల్సిన శక్తి ఏది ఉందో, నీకు అందవలసిన శక్తి ఏది ఉందో, నువ్వు పొందవలసిన ఏమున్నాయో ఇవన్నీ ఆ ఆకు నేను ఇంకో మార్గంలో పంపిస్తా. ఎందుకని మొత్తం చెట్టుని నేను ఎటు నుంచైనా పంపగలను. నువ్వు ఇటు నుంచి మాత్రమే లాక్కుంటున్నాను అనుకుంటున్నావు. ఈ కొమ్మ వైపు నుంచి ఇటు నుంచి శక్తి వెళ్తుంటే ఆక ఆ పక్క ఆకుది లాగేసుకుంటున్నాను అనుకుంటున్నావు. నీ పక్క నుంచి వెళ్తుంటే నేను ఏ పక్క నుంచి అయినా మొత్తం ఉన్న ఆకులన్నింటికి శక్తిని పంపేది నేనే. కాయలకి నేనే, పువ్వులకి నేనే, కొమ్మలకి నేనే, రొమ్మలకి నేనే. నేను ఎటు నుంచి అయినా పంపగలను శక్తిని. అలాగే సృష్టి శక్తిలో ఉన్న కర్మ సిద్ధాంతం, నువ్వెవరిని మోసగించావో, నువ్వెవరిని బాధ పెట్టావో, నువ్వెవరిని కష్టపెట్టావో, నువ్వెవరిని ఇబ్బంది పెట్టావో, నువ్వెవరిది లాక్కుంటున్నావో ఒక మాటలో, అది ఏ రూపంలోనైనా, ఈర్ష్య, స్వార్థ, ద్వేష, అసూయాలతో ఎవరిని ఇబ్బంది పెడుతున్నావో, ఎవరిని భంగపరుస్తున్నావో, మొత్తంగా ఎవరిదో లాక్కుంటున్నావో, అది నీ వైపు నుంచి నువ్వు నేను లాగేశాను అనుకున్నావు తప్ప నీకు రావాల్సింది గుండ్రంగా తిరిగి వాళ్ళకి వెళ్ళిపోయింది. వడ్డీలతో సహా వెళ్ళిపోద్ది. సృష్టి కూర్పులన్నీ లెక్కగా ఉంటాయి. అందుకే కొంతమంది కళ్ళు ఉండవు, కాళ్ళు ఉండవు, చెవులు ఉండవు, ముక్కు ఉండవు, రకరకాల పిల్లలు పుడతారు, రకరకాల బాధ్యతలు, బాధలు, అనారోగ్యాలు, మానసిక బాధలు, శారీరక బాధలు, ఆర్థిక బాధలు, సామాజిక బాధలు, ఇవన్నీ భిన్నత్వంతో మనిషి తనకు తానే చేసుకుంటున్న హాని. జ్ఞానవంతంగా జీవించడం మాట తర్వాత సెకండ్ చెప్తానని చెప్పా. ముందు అసలు ఈ జ్ఞానంతో నేను సృష్టిని అనే జ్ఞానాన్ని నీ లోపల దృఢపరుచుకో. అప్పుడు ఎవరికి హాని చేయకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, ఒక చెట్టులో ఆకులు, కాయలు, పువ్వులు ఎలాగో సృష్టిలో జీవులన్నీ అంతే, మనుషులందరూ అంతే. నాకేం అవసరం అంత ప్రయత్నించుకొని వీలైతే అందరికీ సహాయం చేస్తూ, ఒకవేళ సహాయం చేయలేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరూ నాలాంటి వారే. సృష్టి అనే మహావృక్షంలో ఇవన్నీ కలిసే ఉన్నాయి. కొన్ని కొమ్మలు, కొన్ని రెమ్మలు, కొన్ని పువ్వులు, కొన్ని కాయలు. అలా ఇక్కడ మానవ జాతి, వృక్షజాతి, జంతు జాతి రకరకాలు ఉన్నాయి. నేను మానవ జాతిగా నాకున్న దాంట్లో నాకు అంత ఇవ్వబడినటువంటి శారీరక పరమైనటువంటి, మేధాపరమైనటువంటి శక్తులతో నాకు కావలసినవి పొందుతాను. నాకు ఇచ్చింది అనుభవించుకొని హాయిగా ఉంటాను. నేను ఎవరిని భంగపరచను. నేనున్న స్థితిలో నేను హాయిగా ఉంటాను. నేను కూడా సృష్టినే. నేను సృష్టిలో కలిసే ఉన్నాను. అందరూ సృష్టిలో కలిసే ఉన్నారు. కనుక నేను ఎవరిని మోసగించినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా, ఎవరిని బాధ పెట్టినా, ఎవరిని కష్టపెట్టినా అది సృష్టి మొత్తం గ్రహిస్తానే ఉన్నది. నేను ఎవరి దగ్గర ఎంత లాక్కున్నానో, ఎవరిని ఎంత ఇబ్బంది పెట్టానో అది నా అకౌంట్లోంచి తీసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఆ ఇబ్బంది అంతా నాకు ఇవ్వబడుతుంది వాళ్ళ అకౌంట్కి తీసి. అంటే ఈ అకౌంట్లు మార్చడం సృష్టి ఎందుకు చేయలేదు? చెట్టు ఏ వైపు నుంచి అన్నా శక్తిని ఇవ్వగలదు, మొత్తం అన్నింటినీ బతికించగలదు. ఇదే జరుగుతుంది. ఇంత సింపుల్ విషయాన్ని ముందు నువ్వు గ్రహించి లోపల స్థిరపరుచుకో. ఆ స్థిరపరుచుకుంటే విభేద భావన ఎప్పుడు పోతుందో, విభేద భావన పోవటం అంటే మనుషులందరం కలిసిపోయాం అనిపించదో, అందరూ నా అలాంటి వాళ్ళే అనిపిస్తుంది. అప్పుడు ఘర్షణలు పోతాయి, మోసాలు పోతాయి, కుట్రలు పోతాయి, కుతంత్రాలు పోతాయి, చెడు గుణాలన్నీ పోతాయి.
అయిపోయే వరకు నువ్వు ధ్యానం చేసుకో, తపస్సు చేసుకో, అంటే ఈ భావాలను బలపరుచుకో. అయిపోయే వరకు వెంటానే ఉండు, మధ్యలో సందేహాలు వస్తే అడుగుతానే ఉండు. ఎవరొకళ్ళు మహాత్ములు ఈ సందేహాలు తీరుస్తారు. ఆధ్యాత్మికత మొత్తం మానవుల సందేహాలు తీర్చడానికే ఉంది. అక్కడ అనేక లక్షల కోట్ల గ్రంథాలు, జ్ఞాన గ్రంథాలు రచించి ఇచ్చారు. ఎన్ని సందేహాలు పుడితే అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి ఇక్కడ. ముందు దీన్ని దృఢపరుచుకుంటే, నేను ఎంత ఆధ్యాత్మిక విషయాలు విన్నా ఎందుకు జ్ఞానవంతంగా జీవించలేకపోతున్నాను అనేది ఇంకా కంటిన్యూటీ ఉంది. ఒకే శీర్షికలు అన్ని చెప్పుకుంటాం, దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే జంపు కొట్టి 2 దాంట్లోకి వెళ్ళిపోతాం. ముందు దీన్ని దృఢపరుచుకో, శరీరపరంగా దృఢపరుచుకో. ఏమని? నేను సృష్టితో కలిసే ఉన్నాను, నేను సృష్టి శక్తినే, సృష్టి సర్వం సమకూర్చింది ఈ శరీరంతో సహా. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ మననం చేసుకోండి. అందరికీ అంతే, అందరం సృష్టిలోనే కలిసి ఉన్నాం. సృష్టి మొత్తం ఒకటే, ప్రకృతి మొత్తం ఒకటే, విశ్వం మొత్తం ఒకటే. విభిన్నంగా అనిపిస్తున్నది చెట్టుకున్న కాయలు, పువ్వులు, కొమ్మలు, రెమ్మల వలె. ముందు ఆ భావాన్ని దృఢపరుచుకోండి. ఆ దృఢపడే వరకు స్థిరపరుచుకోండి. ఆ స్థిరపడే వరకు ధ్యానం చేయండి, తపస్సు చేయండి, మననం చేయండి, మళ్ళీ మళ్ళీ వినండి, మళ్ళీ మళ్ళీ చదవండి, మళ్ళీ మళ్ళీ ధ్యానం చేయండి, మళ్ళీ మళ్ళీ తపస్సు చేయండి. అయితే ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. మన ఎదుటి వాళ్ళందరికీ ఈ విషయాలు తెలియదు కాబట్టి వాళ్ళు మన ఇబ్బంది పెట్టొచ్చు, బాధ పెట్టొచ్చు, కష్టపెట్టొచ్చు. మామూలు ప్రపంచంలో అందరూ మనం ఇంతకు ముందు అలా ఉన్నామో అలాగే ఉండొచ్చు. ఇప్పుడు వాటిని భరించడం నేర్చుకో, ఓర్చుకో. ఎందుకని? సృష్టి నీకు ఏ పక్క నుంచి అయినా ఇస్తుంది. నీకు కంగారు ఏం లేదు, నీది ఎవరు లాక్కోలేరు. నీది 100 రూపాయలు ఎవడన్నా లాక్కున్నాడు అంటే దాని వడ్డీతో సహా నీకు ఇంకో పక్క నుంచి 200 వస్తాయి. నువ్వు ఇక్కడ 100 పోయిందని దిగులు చెందకు, సృష్టిని నమ్ము. సృష్టిని నేను ఎందుకు నమ్మాలంటే, కనపడితే మీరు నమ్మొద్దని చెబుతారు కదా, అసలు నమ్మకం అంటే విలువ లేదని చెబుతారు కదా అంటే, కాదు, నీకున్న ఆధారాలతో నమ్ము, గుడ్డిగా కాదు. ఆల్రెడీ ఈ శరీరం కూర్చుంది సృష్టే. ఈ శరీరం ఆటోమేటిక్ మిషన్లో పనిచేసి ఏర్పాటు చేసింది సృష్టే. ఈ శరీరానికి బయట అన్ని సమకూర్చి పెట్టింది సృష్టే. ఉన్న ఆధారాలతో నమ్ము. ఎవరన్నా మోసం చేశారు, ఏం పర్వాలేదు. అదే భౌతికంగా నువ్వు చట్టాలు, న్యాయాలు, పోలీసులు నువ్వు చేసుకునే ప్రయత్నం ఉండి చేసుకో. అలా ప్రయత్నించడం కుదరదు. ఆ కుదరని పరిస్థితుల్లో మోసాలు ఉన్నాయి. అలాంటప్పుడు మౌనంగా ఊరుకో. సృష్టి శక్తి అన్నిటినీ సరిచేస్తుంది. సృష్టి శక్తి అన్నిటినీ సరిచేస్తుంది. నువ్వు పోగొట్టుకుంది ఏదో పోగొట్టుకుంది కాదు, అది నీకు తిరిగి వచ్చేస్తుంది. ఎటు నుంచి రావాలో అటు వస్తుంది. అది ఎలా వస్తుంది అని అక్కడికి వచ్చేస్తుంది. అలాగే నువ్వెవరి దగ్గరైనా దోచుకున్నావు, ఎవరిదైనా లాక్కున్నావు, అది ఏదైనా కావచ్చు, డబ్బు కావచ్చు, సుఖాలు కావచ్చు, భోగాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇతరుల భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, ఏదైనా కావచ్చు, సుఖాలు ఉన్నాగా అందులోకి వచ్చేస్తాయి. అవన్నీ నీ నుంచి పోతాయి. ఎవరికి పోతాయి? నువ్వు ఎవరి దగ్గర లాక్కున్నావు వాళ్ళకే పోతాయి. ఎలా పోతాయి? అది చెట్టు అండి, ఎటు నుంచి అయినా అన్నింటినీ బతికిస్తుంది. అదే శక్తి పంపుతుంది, అదే వేర్ల ద్వారా. అది ఏ పక్క నుంచి అయినా పంపగలదు. నువ్వు ఈ పక్క నుంచి లాక్కున్నావు, అది ఇంకో పక్క నుంచి పంపుద్ది. నీకు పంపాల్సింది ఆపేసి అటు పంపుద్ది. ఏముంది అందులో? అన్నిటికీ శక్తి పంపేది అదే. అలాగే అందరినీ బ్రతికిస్తుంది సృష్టి. అందరం సృష్టిలోనే ఉన్నాం, సృష్టిలో కలిసే ఉన్నాం. మీకు చెట్టు ఉదాహరణ చెప్పాను. మీరు ఈ భావాన్ని దృఢపరుచుకోండి, దాన్ని పదే మననం చేసుకోండి, భేదత్వాన్ని తగ్గించుకోండి. భేదత్వం తగ్గించుకోవడం అంటే ఏంటి? చెడు గుణాలను రూపుమాపుకొని మంచిగా బతికితే చాలు. భేదత్వం అంటే కలిసిపోయామని కాదు, ఏం కనపడదు నీకు కలిసిపోయినట్టు. కానీ కలిసే ఉన్నామన్నది జ్ఞానపరంగా తెలుస్తుందిగా, సృష్టిపరంగా. ఆ జ్ఞానంలో స్థిరపడండి. ఆ జ్ఞానంలో స్థిరపడటమే ధ్యానము, తపస్సు. కుదరకపోతే ధ్యానం, తపస్సు కుదరలేదు, మననం చేసుకోండి. మననం కూడా కుదరటం లేదు, అప్పుడు వినండి, మళ్ళీ ఇంకోసారి పెట్టుకోనండి, లేదా ఎవరైనా మహాత్ములు చెప్పింది వినండి, లేదా ఏదైనా పుస్తకం చదువుకోండి. అయితే ఒకటి మాత్రం రూఢీపరుచుకోండి. ఏంటి? మీరు ఏం విన్నా, ఏం చదివినా, ఏం ధ్యానం చేసినా, ఏం తపస్సు చేసినా నేను సృష్టినే, సృష్టితో కలిసే ఉన్నాను, అందరూ సృష్టితో కలిసే ఉన్నారు. సృష్టి ఏకముగా ఒకటే. మనుషులుగా, చెట్లుగా, జంతువులుగా, అనేక జడజీవ పదార్థములుగా నేను విభిన్నంగా భావించుకుంటున్నాను. దానికి కారణం నా శరీర నిర్మాణం అలా ఉంది. కానీ జ్ఞానపరంగా మొత్తంగా సృష్టి ఒక్కటే. అదే అన్నింటినీ పోషిస్తున్నది. అన్నీ కలిపితేనే సృష్టి. ఇవన్నీ సృష్టిలో అవయవాలు. నాలో కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, చెవులు అనేక అవయవాలు కలిస్తే నా శరీరం ఎలా అవుతుందో, మనుషులు, జంతువులు, చెట్లు, పుట్టలు, గొట్టలు, గ్రహాలు, గోళాలు మొత్తం అన్నీ కలిస్తే, పంచభూతాలు మొత్తం అన్నీ కలిస్తే సృష్టి అవుతుంది, ప్రకృతి అవుతుంది. అది ఏకమే, ఒకటే. ఆ భావాన్ని దృఢపరుచుకోండి. అప్పుడు తర్వాత స్టెప్లో మనం మళ్ళీ విన్నా జ్ఞానంగా ఎందుకు ఉండలేకపోతున్నాం, ఎందుకు ఆచరించలేకపోతున్నాం, అక్కడ అడ్డుపడుతున్న కారణాలు ఏంటి, అవన్నీ మళ్ళీ చెప్పుకుందాం. ముందు మీరు దీన్ని దృఢపరుచుకోండి. దృఢపరుచుకుంటే సగం పోద్ది. హాయిగా స్థిరపరుచుకుంటే
చెడు గుణాలు అనేకం నశిస్తాయి, మంచిగా బతకటం వస్తుంది. ఆ మంచిగా బతకటమే జ్ఞానంలో బతకటం. దీని తర్వాత ఇంకా అంశాలు ఉన్నాయి. అలా బతికేటప్పుడు మనం ఏమేమి పోగొట్టుకోవాలో ఇంకా అంశాలు ఉన్నాయి. అవన్నీ మళ్ళీ వచ్చే శీర్షికలో మాట్లాడుకుందాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.